అవి అప్పుడు కాసేపు ఇట్లా ఆకర్షించేస్తాయి. దైవ సంబంధమైన చరిత్ర సంబంధమైన ప్రసంగాలు ఉంటాయి, అవి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఉపదేశాలు ఉంటాయి, పాప ఫలితం పుణ్య ఫలితం మాత్రమే వివరిస్తూ చెప్పే ప్రసంగాలు భయం కలిగిస్తూ ఉంటాయి. కొన్ని ప్రసంగాలు కొంతమందిని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. నా వర్తమానాలు ఏంటంటే దైవత్వం గురించి, దేవుని గురించి పూర్తిగా తెలుసుకొని దేవునికి అంకితం అవ్వాలి. కొంతమంది కూర్చొని ఈరోజు వాక్యం బాగుంది, ఈరోజు వాక్యం బాగలేదు అనుకునేవాడు ఉంటారు, బాగుంది అనుకునేవాడు ఉంటారు, బాగలేదు అనుకునేవాడు ఉంటారు. నేను ఒక మాట అడుగుతున్నాను,